హాయ్, నేనే అఖిల్. మనం ఉన్నది ఆలూరుకోన. ఇటువంటి ప్రదేశాల్లో జీవన మనుగడ పోరాటం చాలా క్లిష్టమైనది. ఇటువంటి ప్రదేశాలకు తప్పిపోయినప్పుడు జీవన మనుగడ ఎందుకుందో నేను చూపిస్తా. కమాన్, ఇప్పుడు నాతో పాటు అది ఏంద్రా బృందం, అదే నా బృందం ఫాలో అవుతుంది. మనం ఇలాంటి ప్రదేశాలు చాలా అంటే ఇలాంటి కొండల ప్రదేశాలలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలలో మనం వచ్చినప్పుడు మన మానవ జీవన మనుగడ సాగించడం కోసం చాలా కష్టపడాలి. అలా పడడం వల్లనే చాలా మనకు లాభం చేకూరుతుంది. మన జీవన మనుగడ సాగించడంలో కూడా మనకు చాలా అనుభవం ఏర్పడుతుంది. ఆ అనుభవాన్ని మనతో పంచుకోవడానికి మన బేర్ గ్రిల్స్ అలియాస్ అఖిల్ ఇప్పుడు మన ముందు చూపించబోతున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పత్తి చెట్టు, దీనికి కాయలు ఉంటాయి. ఇవి పండిన కాయలు అయితే తినడానికి చాలా అనువుగా ఉంటాయి. ఇటువంటి ప్రదేశాలు ఇటువంటి చాలా అరుదుగా దొరుకుతూనే ఉంటాయి. ఈ చెట్టులో పండుకాయ ఒకటి లేదు. ఇటువంటి ప్రదేశాల్లో మనం మనుగడ సాగించడానికి శక్తి అవసరం. ఆ శక్తి కోసం దొరికింది తింటూ వెళ్ళాలి. ఈ చెట్టులో పండుగ లేదు కాబట్టి దీన్ని వదిలేసి వెళ్తున్నాను. మానవ జీవితంలో మనం చూస్తూ ఉన్న ఈ ప్రపంచంలో మనకు ముఖ్యంగా శక్తినిచ్చే ఒక వస్తువు ఇది ఆహారం మనకు ఎలాంటి అవసరం అంటే ముఖ్యంగా ఇలాంటి ప్రదేశాల్లో మన జీవన మనుగడను సాధించడం కోసం ఆహారం మనకు చాలా ముఖ్యం. ఇక్కడ దొరికే ఆహారాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనకు దొరకని వాటి గురించి మనం పడడం కంటే ఇలాంటి ప్రదేశాల్లో మనకు దొరికిన వస్తువులతో దాన్ని మనం ఉపయోగంగా మలుచుకోవడమే మనకు చాలా ముఖ్యం. చూడండి, ఈ రాయి చాలా జారుడుగా ఉంది. దీన్ని ఎక్కడం అనేది సాధారణ విషయం కాదు, కానీ బేర్ గ్రిల్స్ ఎక్కుతాడు. ఇలాంటి ప్రదేశాల్లో ముఖ్యంగా ఇలాంటి రాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. ఇలాంటి రాళ్ళలో ఎక్కువ ఎక్కడం చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి రాళ్ళు చాలా జారుడు స్వభావం కలిగి ఉంటాయి. ఆ స్వభావం మనకు ఎంత ప్రమాదకరమైన అంటే ఇది ఒకవేళ జారి నీటిలో పడటం వల్ల మనిషి ప్రాణానికి ముప్పు కలగవచ్చు. కానీ మన మిత్రుడు బేర్ గ్రిల్స్ చూసారా ఎంత చాకచక్యంగా తన అనుభవాన్ని అంతా రంగరించి ఈ కష్టమైన ప్రదేశాన్ని చాలా సులువుగా దాటేస్తాడు. చూడండి, ఇక్కడ ఒక ఎండ్రకాయ ఉంది. దీన్ని రాజ ఎండ్రకాయ అంటారు. ఇది తినడానికి చాలా అడుగుగా ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాను. అది ఎక్కడికో జారిపోయినది, అది పారిపోయినది. దీనికి అదృష్టం బాగుంది, ఇది జారిపోయింది. ఇక్కడ ఇలాంటి చూడండి, ఇక్కడ ఎత్తుగా ఉంది. ఇటువంటి ప్రదేశాల్లో చాలా కష్టమైన పరిస్థితి కాబట్టి నేను చూడగా ఇలా వెళ్తున్నా. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో మన బేర్ గ్రిల్స్ మన నాయకుడు చాలా చాకచక్యంగా అతని యొక్క మనస్తత్వం ద్వారా అతను ఇలాంటి ప్రదేశాల్లో చాలా సులువుగా దాటుకుంటూ అతని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. వీటిని ఈత చెట్లు అంటారు. చూడండి, వీటి ఆకులు చాలా ముళ్ళులు కలిగి ఉంటాయి. కానీ అవతల నాకు తినడానికి ఏమన్నా ఉందేమో వెళ్ళి చూడాలి. జీవనంలో కూడా పోరాటంలో మనకు చాలా ముఖ్యమైనది దారి కనుక్కోవడం. ఒకవేళ ఒక్కసారి మనం దారి కనుక్కోలేకపోయినామని అనిపిస్తే మాత్రం మనకు చాలా కష్టపరిస్థితి. అలాంటి గట్టి పరిస్థితిని మన హీరో ఎదుర్కోకుండా తన చాకచక్యంతో తనకు తెలిసిన దారిలో అతను చాలా అనుభవంతో వెళ్తున్నాడు. నేనెంతో కష్టపడి అవతల వెళ్ళా కూడా తినడానికి ఏమీ దొరకదు. ఈ ప్రయాణాన్ని ఇంతటితో ఆపకూడదు, ముందుకు సాగించాలి. ఎన్ని ఒడుగులు ఎదురైనా మన చూడండి,
ఇది చాలా ఇటువంటి ప్రదేశాల్లో ఇది అరుదుగా కనిపించే దృశ్యం. ఇక్కడ ఈతకాయలు ఉన్నాయి, ఇవి తినడానికి చాలా పనికొస్తాయి. వీటిలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఇవి పచ్చిగా ఉన్నాయి కాబట్టి నాకు పనికిరావు. రోడ్డు పడి ఉంది కాబట్టి ఇక్కడ మన పూర్వ మనుషులు ఇక్కడ యూజ్ చేసి ఉండొచ్చు. నేను దీన్ని అనుసరించి వెళ్తుంటే నాకు ఏదైనా గ్రామం కనిపించవచ్చు. నేను వెళ్తున్నా. మానవుని జీవన పోరాటంలో మనకు ముఖ్యమైన దారి కనుక్కోవడం. అందుకనే మన బేర్బెల్స్కు ఒక మంచి దారి దొరికినట్టుంది. అతను ఆ దారి వెంబడి చాలా చాకచక్యంగా సునాయాసంగా వెళుతున్నాడు. వాటర్ ఫాల్ చూడండి. ఇటువంటి ఇంత వేడిగా ఉన్న సమయంలో ఇటువంటి దొరకడం మనకు అదృష్టం. దీనిని మనము ఆనందిద్దాం. కరెంట్ ఉంది అక్కడ. చూడండి అక్కడ పైనుంచి వస్తున్న నీరు చాలా స్వచ్ఛమైన నీరు. ఇది తాగడానికి చాలా ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ స్నానం కూడా చేయొచ్చు. మానవుని నిత్య జీవితంలో అతనికి విశ్రాంతి అనేది చాలా అవసరం. అది ఎక్కడ అడవిలో అయినా ఇంట్లో అయినా. అది నేల మీద అయినా అడవిలో అయినా ఎక్కడైనా సరే మనకు విశ్రాంతి అనేది చాలా అవసరం. ఇలాంటి ప్రదేశాల్లో మనం నీళ్ళు తీసిన తర్వాత మనకు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మన హీరో అఖిల్ అదే చేస్తున్నాడు. దీనివల్ల అతని బాడీ తాపం చల్లారి అతని శరీర ఉష్ణోగ్రత తగ్గి అతనికి ఇంకా వేరే ఎక్కువగా శక్తి దొరుకుతుంది. ఇక్కడ నాకు చాలా హాయిగా ఉంది. నేను చాలా రెస్ట్ తీసుకున్నాను. నాకు ఇప్పుడు ఈ నీటిని దిగువకు ప్రవహిస్తున్నాయి. దీన్ని అనుసరిస్తూ వెళ్తే ఏదైనా చిన్న గ్రామం రావచ్చు. కాబట్టి మనం వెళ్దాం. ఆగండి, ఇలా చూడండి. ఇది ఒక ఎండ్రకాయ. ఇది బతికున్నది చాలా రుచిగా ఉంటుంది, కానీ ఇది చనిపోయింది. చాలా వాసన వస్తుంది. నేను ఇది చనిపోయి వారంగా కావస్తుంది, కాబట్టి ఇది నాకు తినడానికి పనికిరాదు. ఇది చూడండి, దగ్గరలో రోడ్డు ఉన్నట్లుంది. నేను నా గమ్యాన్ని చేరుకోబోతున్నాను. నేను నా గమ్యాన్ని చేరుకున్నాను. ఇక బాయ్. అండ్ వాయిస్ రికార్డర్ ఆఫ్ దిస్ ఈవెంట్. నిజానికి ఇది మా తొలి అనుభవమైన చాలా అద్భుతంగా చేశాం. ఎందుకంటే ఇది మేము వైల్డ్ ఫోటోగ్రాఫర్గా చేసింది చాలా తొలి ఫస్ట్ ఈవెంట్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు దిస్. మా టీమ్మేట్స్ చాలా కష్టపడ్డారు. అండ్ ఎస్పెషలీ అవర్ వైల్డ్ మ్యాన్ మిస్టర్ అఖిల్ హ్యాస్ అ గుడ్ టెండెన్సీ టు డూ దిస్. And he has a lot of work to do in the field and outside. So I wish you all the best for him and all our team which has participated in this event. Thank you very much. గణేష్, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఈవెంట్. మేము ఈ ఈవెంట్ కోసం చాలా కష్టపడ్డాము. ఈవెంట్ వల్ల మాకు అడ్వెంచరస్ లైఫ్ ఎలా ఉంటుందో అనుభవం అయింది. ఇది మా తొలి అడుగైనా కానీ చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఇది ఇంత సక్సెస్ఫుల్ కావడానికి నేను మా టీమ్మేట్స్ చాలా వర్క్ చేసాము. ఎస్పెషల్లీ కెమెరామ్యాన్ మంజు అండ్ వైల్డ్ మ్యాన్ అఖిల్ అండ్ వాయిస్ కన్వర్టర్ మ్యాన్ శిక్షావళి had tried very well for this success.
ఐ విష్ టు ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఈవెంట్. హాయ్, నా పేరు మంజు. నేను ఈ టీంకి, ఈ అడ్వెంచర్కి కెమెరామెన్గా వర్క్ చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది. ఇది నా ఫస్ట్ స్టెప్ అయినప్పటికీ మేము చాలా బాగా చేసాం. ఎందుకంటే దాని వెనుక చాలా రహస్యాలు ఉన్నాయి. అవి మా కృషి, పట్టుదల అండ్ మా హార్డ్ వర్క్ అండ్ మా కోఆర్డినేషన్. మా మధ్య చాలా అండర్స్టాండింగ్ ఉంది. మేము చాలా మంచి టీం. నాకు తెలిసి మా అంత మంచి టీం ఇంకెక్కడా ఉండదు. మేము ఈ అడ్వెంచర్ కోసం చాలా కష్టపడ్డాం, ఎన్నెన్నో కష్టాలు పడ్డాం. మేము చాలా బాగా వర్క్ చేసాం ఇందులో. ఈ వర్క్ వల్ల మాకు చాలా అనుభవం అయింది. ఈ వర్క్లో మేము నా టీం కలిసి చాలా బాగా వర్క్ చేసాం. అందులో మెయిన్గా కష్టపడింది మా హీరో వైల్డ్ మ్యాన్, అతని పేరు అఖిల్. తర్వాత ఈ టీం కోసం ఇంకొకరు కూడా వర్క్ చేశారు, అతను డైరెక్టర్ గణేష్. ఇంకొకరు వాయిస్ కంప్యూటర్, అతను చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మెయిన్ ఒక అడ్వెంచర్కి కావాల్సింది వాయిసే. ఆ వాయిస్ అందించిన వ్యక్తి శిక్ష. తర్వాత నేను కెమెరామెన్. నా వర్క్ ఒక హీరోని ఎలా చూపించాలో అలా చూపించాలనుకున్నాను. నాకు తెలిసి నేను బాగా చేశానని అనుకుంటున్నాను. మాకు ఒక స్పిరిట్ వచ్చింది. ఇప్పటి నుంచి మేము ఇంకా చాలా అద్భుతాలు చేయబోతున్నాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ మై టీమ్. థ్యాంక్ యూ. ఇంకా నాకు ఈ టీంలో బాగా నచ్చింది ఏమంటే, అక్కడ వాటర్ ఫాల్ ఎక్కడం, అక్కడ జారి కింద పడడం, ఆ సీన్ బాగుంది. అది చెప్పుకోవడానికి చాలా ఫన్నీగా ఉంది. దానితో పాటు మా వాయిస్ కన్వర్టర్ మిస్టర్ శిక్ష నాలాగే ట్రై చేసి కింద పడ్డాడు, అది ఇంకా ఫన్నీగా ఉంది. ఇలా ఫన్నీ మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ నాకన్నా ఎక్కువగా అది ప్రయత్నించాలని చూసిన మిస్టర్ గణేష్ ఈజ్ డైరెక్టర్ చాలా ట్రై చేశాడు, కానీ ఎక్కలేకపోయాడు. లాస్ట్కి సాధించాడు. ఇలా చెప్పుకోలేకపోతే ఈ ఎపిసోడ్లో నాకు నచ్చిన చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ ఎపిసోడ్కు ముఖ్యమైనది కెమెరామెన్. అతడు బాగా నన్ను ఫాలో చేస్తూ ప్రతి మూమెంట్ చూపిస్తూ బాగా కవర్ చేశాడు. కనుక నా మొదటి ఎపిసోడ్ అయినా ఏదో ట్రై చేశా. మీకు నచ్చితే కొంచెం ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చితే కొంచెం ఎంకరేజ్ చేయండి. అది నేను ఇంకా రాబోయే లైఫ్లో ఇంకా చాలా అడ్వెంచర్స్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.